ఈనాడు మన ఈ యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, కేరళ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, 55-60 సంవత్సరాల ప్రగాఢ అనుభవం ఉన్న కాంగ్రెస్ వాది రాజ్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాను. వేదిక అలంకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మిత్రులారా, మార్చి 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మనకందరికీ తెలిసిన నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణఖేడ్ వాసి సురేష్ శెట్టర్ గారి ఓటు వేయించి గెలిపించవలసిందిగా మీ అందరితోటి ప్రార్థిస్తూ కోరుతూ 9 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఓటుని మనం వినియోగించుకొని ఓ మార్పు దిశగా ప్రయత్నం చేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యువకులు ప్రధాన పాత్ర పోషించారు. మార్పు కావాలి, కుటుంబ పాలన పోవాలి, నేతృత్వ పాలన పోవాలి, స్వేచ్ఛ కావాలి, మన రాతలు మారాలి అనే పట్టుదలతో, నిబద్ధతతోటి మీరు ఓటేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. ఆనాడు తెలంగాణకు సంబంధించిన 6 గ్యారెంటీల వాగ్దానం చేసింది. ఈరోజు దేశానికి సంబంధించిన 5 గ్యారెంటీల వాగ్దానం కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. 4-5 గ్యారెంటీలు మనము నెరవేర్చిన ఇంకా ప్రధానమైన అంశాలు మనకు ఉన్నాయి. ఆ ప్రధానమైన అంశాల్లో ఒక జాబ్ క్యాలెండరు, ఉద్యోగాల నియామకాలు, ఇళ్ల స్థలాలు, ఇల్లు, రుణమాఫీ, ఇవి కాంగ్రెస్ పార్టీకి బాధ్యత, మా అందరి బాధ్యత. మనం వచ్చి 4 మాసాలైంది. 4 మాసాలలో ఇన్ని గ్యారెంటీలు మనం పూర్తి చేసినాము. మన ప్రాంతానికి సంబంధించి మేము ఎప్పుడు ఒక ఆర్డర్ తీసుకురాని మాట్లాడము. ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చుకున్న తర్వాతనే అమలు చేస్తేనే మాట్లాడము. సుమారు 500 కోట్ల రూపాయల పనులు 100 రోజుల్లో అందరూ చేస్తారని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దామోదరాలు ఆనాడు ఎన్నికల్లో చెప్పాము, వడ్డిపల్లి ప్రాంతానికి పెద్ద హాస్పిటల్ వేసుకొస్తామని చెప్పేసి ఈరోజు మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాము. సుమారు 12 కోట్ల రూపాయలతోటి వడ్డిపల్లి ప్రాంతానికి, వడ్డిపల్లి గ్రామానికి ఈరోజు హాస్పిటల్ మంజూరు చేసినాము. వడ్డిపల్లి అనేది గుండెకాయ కాబోతున్నది. సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్ మధ్యలో వడ్డిపల్లి పెద్ద పాత్ర పోషించబోతున్నది. వడ్డిపల్లి ఒక మంచి చక్కటి చిన్న నగరంగా మారాలి, వ్యాపార కేంద్రంగా మారాలి. జోగిపేట, వడ్డిపల్లి మన ప్రాంతంలో పెరగాలి. రాయకోట్ చౌరస్తాలో వ్యాపారం పెరగాలి అంటే ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు కూడా తీసుకురావాలి. అదే దృష్టిలో పెట్టుకొని ఆనాడు 2011, 2012లో 11 కోట్ల రూపాయలతో 10 కోట్ల రూపాయలతో వడ్డిపల్లికి మార్కెట్ తీసుకొస్తే, ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 11 కోట్ల రూపాయలతోటి ఒక హాస్పిటల్, డయాలిసిస్ సెంటర్, దానికి తోడు అంబులెన్స్ కూడా మంజూరైంది మీ ప్రాంతానికి. ఈరోజు జోగిపేట ప్రాంతానికి సుమారు 60 కోట్ల రూపాయలతో హాస్పిటల్, 55 కోట్ల రూపాయలతో నర్సింగ్ హోమ్, నర్సింగ్ కాలేజ్, మరి సింగూరు కాలువకు సంబంధించి సీసీ లైన్ 200 కోట్ల రూపాయల సీసీ లైన్. జోగిపేట ఏం చేస్తే వ్యాపారం పెద్దది, వ్యాపారం కాపాడుకుంటాం, మనము వాణిజ్యం పెద్దది ఆలోచన చేసినాము. ఆలోచన చేసి గతంలో
ఈ రోజు రోడ్డు అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. నాకే బాధ అనిపిస్తున్నది. టెండర్లు అయినాయి, టెండర్లు పిలిచినాం, టెండర్లు అయినాయి. ప్రధానంగా వచ్చే 3-4 మాసాలలో అన్ని రోడ్ల పనులు పూర్తి కావాలి. అది 6 కానీ 3-6 కానీ రోడ్ల పనులు పూర్తి కావాలి. మీ అందరూ కోరేది ఒకటే, మేము ఎంత ప్రయత్నం చేసినా మీకు మాకు మధ్యలో అనుబంధం అనేది విశ్వసనీయత అనేది ఉండాలి. రాజకీయాల్లో 2 పనులు ఆలస్యంగా అయితే 2 పనులు తొందరగా అయితే కానీ మన ఓపిక ఉండాలి. ఆ నాయకుడి లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి, గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదో అని 4 మాసాలు అయిపోయి ఇంకా పనులు అయితే లేవంటే 9.5 సంవత్సరాలు మనం భరించినాము. 4 మాసాలైంది. ఇంకా 2-3 మాసాలలో 4 మాసాలలో పేదవారికి సంబంధించిన పెన్షనే కానీ, పేదవారికి సంబంధించిన ఇల్లే కానీ, పేదవారికి సంబంధించిన ఇళ్ల స్థలాలే కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బరువు మోయబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ రకంగా అయితే మనము ఎంపీ ఎమ్మెల్యే